నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాకతో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తమ తండ్రిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా తాము ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తమను ఆదరిస్తున్నారని అన్నారు. నాన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలో అభివృద్ధి మరో 25 ఏళ్లు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు వేశారంటున్నారు, స్థలాలు మాకు ఇచ్చారంటున్నారు, లేకపోతే మాకు రోడ్లు వేయించారు, మాకు వసతిగా లేకుండా ఉండింది, అక్కడి నుంచి ఇక్కడికి రోడ్లు వేయించారు, ఇక్కడ రోడ్లు వేయించారు. అంటే ఏ పనైనా కానీ అంటే మనిషికి వసతిగా ఉండేందుకు ఏ అవసరం ఉంది, నీళ్ళ సమస్య కానివ్వండి, రోడ్డు సమస్య కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా దాన్ని పూర్తి చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మాకు ఇప్పటి వరకు బాగా చేరుతుంది. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, మేము వెళ్ళి వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ఇబ్బందిగా అయింది. ఎందుకంటే ముసలి వాళ్ళు మరి పాపం వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకోలేరనే వాలంటీర్ని పెట్టుకుంటూ పంపిస్తున్నారు. మరి ఇది ఎన్నికల సమయంలో వాలంటీర్లు మరి మా తరఫున అంటే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా క్యాంపెయినింగ్ చేస్తారు. అందుకని వాలంటీర్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఆపారని కొంతమంది మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఆయన పడ్డ కష్టం జగన్మోహన్ రెడ్డి గారు అది చూస్తారా, లేకపోతే ఈ 2 నెలలు ఆపింది చూస్తారా అనేది ఆలోచించుకోవాలి. మనమైనా లేకపోతే ప్రతిపక్షమైనా ప్రభుత్వం అయినా ఏదైనా నడిచేది జనాల కోసం. జనాలను ఇబ్బంది పెట్టేటువంటి ఏ రకమైన డెసిషన్ తీసుకునే ముందు అది జనాల్ని ఎలా బాధ పెడుతుంది అనేది ఆలోచించి తీసుకోవాలి. తప్పకుండా ఈ 2 నెలలు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా నాన్నగారు మళ్ళీ